తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు తన కళ్ల ముందే చనిపోతే ఆ తండ్రి పడే ఆవేదన, ఆక్రోశన ఎవరు ఓదార్చినా తీరేది కాదు. నాన్న, నేను పైలట్ ఉద్యోగం మానేసి నీ దగ్గరే ఉంటాను, నేను హ్యాపీగా చూసుకుంటాను, ఏ కష్టం రానివ్వను, ఎప్పుడూ నీతోనే ఉంటాను అని మాటిచ్చాడు. కట్ చేస్తే ఆ మాట ఇచ్చిన కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదిలాడు. ఇందుకీ ఆ పైలట్ ఎవరు? ఎందుకు తన ప్రాణాలు వదిలాడు? అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:38 లండన్కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం AI 171 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మేఘానీనగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్పై కూలిపోయింది. దాదాపు 825 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత అదుపు తప్పి బీజే మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఏ ప్రమాదంలో 241 మంది చనిపోగా కూలిన భవనం వద్ద 35 మందికి పైగా స్థానికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో ఎన్నో కన్నీటి గాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వృద్ధాప్యంలో తండ్రికి ఆసరగా నిలవాలనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ తండ్రి పడి ఆవేదన చూస్తుంటే ఎవరికైనా కన్నీరొస్తోంది. జూన్ 12న గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన బంధువులు ఈ విషాద ఘటనను తలుచుకుని బోరున విలపిస్తున్నారు. ఆ కుటుంబాలకు సంబంధించి ఒక్కో కన్నీటి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి మాటలను తలుచుకుని ఆయన వృద్ధ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. లండన్ వెళ్లాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడని, ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కొడుకు చివరిసారిగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత సుమిత్ సబర్వాల్ తండ్రిని ఓదార్చేందుకు వెళ్లిన వారితో తన కొడుకు జ్ఞాపకాలు పంచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం సుమిత్ తల్లి చనిపోయింది. 80 ఏళ్ల తండ్రి బాగోగులు సుమితే చూసుకుంటున్నారు. ఉద్యోగరీత్యా సుమిత్ విదేశాలకు వెళ్లొస్తూ ఉంటాడు. గత కొంతకాలంగా తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుమిత్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం వయోభారంతో బాధపడుతున్న తన తండ్రికి, నాన్న, పైలట్ ఉద్యోగం మానేసిక నిన్నే చూసుకుంటాను అని సుమిత్ మాటిచ్చాడు. కానీ తనే నా కంటికి కానరాకుండా పోయాడని సుమిత్ తండ్రి పెట్టే కన్నీరు చూస్తుంటే ఎవరికైనా దుఃఖం ఆగని పరిస్థితి. సుమిత్ సబర్వాల్కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కానీ విధి నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం శివసేనకు చెందిన ఎమ్మెల్యే దిలీప్ లాండే గురువారం రాత్రి ముంబై శివారులోని పోవై ప్రాంతంలో ఉన్న సుమిత్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన తండ్రిని కలిసి ఓదార్చారు. 2 ఏళ్ల క్రితం సుమిత్ తల్లి మరణించడంతో 80 ఏళ్ల తండ్రి బాగోగులు అతడే చూసుకుంటున్నాడు. సుమిత్ ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్తూ ఉండగా ఇంట్లో అతని తండ్రి ఒక్కరే ఉంటున్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం వయోభారంతో బాధపడుతున్న తన తండ్రికి, నాన్న, పైలట్ ఉద్యోగం మానేసి ఇక నిన్నే చూసుకుంటాను అని సుమిత్ మాటిచ్చాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ తన కుమారుడు చెప్పిన మాటలను తలుచుకుని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 56 ఏళ్ల సుమిత్ సబర్వాల్ ముంబైలోని పోవై ప్రాంతానికి చెందిన జల్వాయు విహార్ వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. ఎన్ని టెన్షన్లున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సుమిత్ ప్రశాంతంగా ఉంటాడని సహ ఉద్యోగులు అంటున్నారు. వింగ్ కమాండర్ గా రిటైర్ అయ్యారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి సుదీర్ఘకాలం పనిచేశారు. సుమిత్ సబర్వాల్కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం కూడా ఉంది. ఎంత అనుభవం ఉన్నా టెక్నికల్ లోపం వల్ల ఆయన చివరి వరకు విమాన ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసే చనిపోయారు.